కొందరు రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు కలకలం రేపుతుంటాయి, చర్చకు దారి తీస్తుంటాయి. అందులోనూ ముఖ్యమంత్రిని విమర్శిస్తే అది తప్పనిసరిగా కలకలం రేపుతుంది. తమ మాటలతో కలకలం సృష్టించేవారు అధికార పార్టీ నాయకులైతే ఇంకా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం తెలంగాణలో అలాంటిదే జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లకు కౌంటర్లు హల్చల్ చేస్తూ వస్తున్న ఫైర్ బ్రాండ్ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా మరింత బరెస్ట్ అయ్యారు. చాన్నాళ్లుగా మంత్రి పదవిపై హోప్స్ పెట్టుకున్న రాజగోపాల్ రెడ్డిలో ఓపిక నశించినట్లయింది. మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అని సూటిగానే ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం చిమిరియల గ్రామంలో 33/11 KV శంకుస్థాపన సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామని చెప్పారని అంటున్న రాజగోపాల్ రెడ్డి మనసు చంపుకొని బతికే మనిషిని కాదని, ఇంకా ఎంత దూరమైనా వెళ్తానని, ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని పరోక్షంగా కాంగ్రెస్కు హెచ్చరికలు చేశారు. పదవులను అడ్డు పెట్టుకుని సంపాదించే వాడిని కాదని, తన స్వార్థం కోసం మంత్రి పదవిని అడగడం లేదని రాజగోపాల్ రెడ్డి బరెస్ట్ అయ్యారు. భువనగిరి ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు, తన జూనియర్లకు కూడా ఇచ్చారని వాపోయారు. ఎవరి కాల్లో మొక్కి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్ దాని ప్రకారం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. సీఎం గారి అభిప్రాయాలు తీసుకుంటారు. మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా అది ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మా ముందులో మాట ఇయ్యారు కదా. నేను వాళ్ళు మాట ఇచ్చి ఇస్తే సంతోషమే. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. సీనియర్ వన్ ఆఫ్ ది సీనియర్ మెంబర్ అనుకోండి. 6 టైం గెలిచిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్, సీఎం, దెన్ హైకమాండ్ వాళ్ళు మాట్లాడతారు. జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్ దాని ప్రకారం ఎంత పోరాటం చేస్తే అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాలంగా తీసుకొచ్చినా నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళకి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతాం. నేనైతే భయపడా. ఎంత సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్కు 5,000 కోట్ల రూపాయల నిధులు తీసుకుపోయిన నుండి తనకు నిద్ర పట్టడం లేదని రాజగోపాల్ రెడ్డి ఒకంత నిష్ఠూరమాడారు. పదవి, పైసలు అన్నీ ఆయనే తీసుకుపోతున్నారని, కనీసం పదవి లేకున్నా పైసలు మునుగోడుకు రావాలి కదా అని కామెంట్ చేశారు. గతంలో తాను రాజీనామా చేస్తే మునుగోడుకు ప్రభుత్వం తరలి వచ్చిందని నర్మగర్భంగా మాట్లాడారు. ఎల్బీ నగర్ నుండి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేదని, కానీ నియోజకవర్గ ప్రజల కోసమే మునుగోడు నుంచి పోటీ చేసినట్లు రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.
రాబోయే 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించినప్పుడు ఇలా చెప్పడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరంటూ ఫైర్ అయ్యారు. మరో సందర్భంలో ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదు. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయటం ముమ్మాటికి విభజించి పాలించడమే. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదంటూ రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు. ఇవి కాంగ్రెస్లో కలకలం రేపాయి. జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్ దాని ప్రకారం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. సీఎం గారి అభిప్రాయాలు తీసుకుంటారు. మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా. అది ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మా ముందులో మాట ఇయ్యారు కదా. వాళ్ళు మాట ఇచ్చి ఇస్తే సంతోషమే. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. సీనియర్ వన్ ఆఫ్ ది సీనియర్ మెంబర్ అనుకోండి. 6 టైం గెలిచిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్, సీఎం, దెన్ హైకమాండ్ వాళ్ళు మాట్లాడతారు. ఇది జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్ దాని ప్రకారం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. సీఎం గారి అభిప్రాయాలు తీసుకుంటారు. మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా. అది ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మా ముందులో మాట ఇయ్యారు కదా.